పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రీస్తు నుండి నేర్చుకోవలసినవి ఏమిటి? చాలాసార్లు మన అనుదిన జీవితంలో మనకు నచ్చిన వాళ్ళ నుండి చూసి నేర్చుకుంటాం, కానీ మన ప్రభు అయిన క్రీస్తు నుండి మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం? మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మీరు నా నుండి నేర్చుకొనండి అని ప్రభు అంటున్నాడు. ప్రభు నుండి నేర్చుకోవలసిన సుగుణాలు ఏంటంటే, మొదటగా మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన వేకువజామునే లేచి నిర్జన ప్రదేశమునకు పోయి ఏకాంతముగా ప్రార్థన చేయుచుండెను. అవును ప్రియులారా, మన విశ్వాస జీవితం అభివృద్ధిలోనికి రావాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం పురోగతిని సాధించాలి అంటే మన ప్రార్థనా జీవితం బలిష్టంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. అది ఎవరి నుండి నేర్చుకోవాలంటే మన ప్రభు అయిన క్రీస్తు నుండి. ఆయన పగలంతా సువార్త సేవ చేస్తూ వేకువజామునే లేచి నిర్జన ప్రదేశంలోకి పోయి ఏకాంతంగా తండ్రితో మాట్లాడేవారు. ఈనాడు మనకి బిజీ అయిపోయిన లోకంలో ఉన్నాం. ప్రార్థించడానికి సమయం లేదు, పూజకు వెళ్ళడానికి సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు, జపమాలు చెప్పడానికి సమయం లేదు. బిజీ 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 అంటూ పారిపోతున్నాం. ప్రభు అంతగా సువార్త సేవ చేసినప్పటికీ కూడా వేకువజామునే లేచి తండ్రితో తన అనుబంధాన్ని పెంపొందించుకునేవాళ్ళు. ప్రార్థన ద్వారా దేవునితో సత్సంబంధాన్ని పెంపొందించుకుంటాం, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకుంటాం, మన జీవితాన్ని ఫలభరితం చేసుకోగలుగుతాం. ప్రార్థనా జీవితం లేకుండా అద్భుతాలు చూడలేం. ప్రార్థనా జీవితం లేకుండా ప్రభుతో సంబంధాన్ని పెంపొందించుకోలేం. ప్రార్థనా జీవితం లేకుండా విశ్వాస జీవితంలో ఎదగలేము. అందుకే ప్రభు ఈరోజు చెప్తున్నారు, నా నుండి మీరు నేర్చుకొనండి అని. క్రీస్తు నుండి నేర్చుకోవాల్సిన మొదటిది ప్రార్థన. ఇక రెండవది చూసినట్లయితే లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అలవాటు చొప్పున యెరూషలేము దేవాలయానికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఆయన యెషయా గ్రంథాన్ని చదవడం మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియులారా, ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. నేను పరిశుద్ధ గ్రంథం చదవడానికి సమయం ఇస్తున్నానా? ఎందుకంటే ఈ బిజీ లోకంలో ఉన్నాను, సమయం దొరకలేడు ఫాదర్ అంటాం. కానీ కీర్తన 119 వచనం 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉందంటున్నాడు. మన అనుదిన జీవితంలో వెలుగులో నడుస్తున్నామా, అంధకారంలో నడుస్తున్నామా ఆలోచించుకోవాలి. వాక్యం అనే వెలుగులో నడిచేవాడు తొట్టిల్లడు. వాక్యం అనే వెలుగు నడిచేవాడు పాపములో పడడు. వాక్యం అనే వెలుగులో నడిచేవాడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటాడు. ఎందుకనగా ఆది కాండంలో చూసినట్లయితే 1వ అధ్యాయం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మానవుడై మానవుల మధ్యన జీవించిన అంటున్నారు. అందుకే ప్రతిరోజు వాక్యంతో సహవాసం చేయాలి. ప్రభువే ఆయన అలవాటు చొప్పున, ఆయన అలవాటు చూడండి ఎంత మంచి అలవాటు. యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదవడం. ఈరోజు మన పిల్లలకి ఇదే నేర్పించాలి. రోజు ఒక 20-25 నిమిషాలు బిడ్డల చేత పరిశుద్ధ గ్రంథాన్ని చదివించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? మా పిల్లలు దైవభక్తిలో ఎదగడం లేదు ఫాదర్, మా బిడ్డలు దేవుని ఆలయానికి రావడం లేదంటే, చిన్ననాటి నుండి వాళ్ళకి వాక్యంలో నడవడానికి మనం అవకాశం కల్పించాలి. ఇక మూడవది మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 2వ అధ్యాయం 17వ వచనంలో నీ ఆలయమందు నాకు గల శక్తి నన్ను దహించుచున్నది. యేసు ప్రభుకు ఆలయం అంటే ఎంతో ప్రీతి. ఈరోజు మనం ఆలయాన్ని ప్రేమిస్తున్నామా? ఆలయంలోకి వెళ్ళడానికి తహతహలాడుతున్నామా? ఏదో చిన్న ఆటంకం వస్తే చాలు ఆగిపోతున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని ప్రార్థించకుండా, దేవుని వాక్యం చదవకుండా. అందుకే మన ఆధ్యాత్మిక జీవితం కుండిపడుతుంది ప్రియులారా. దేవుని ఆలయాన్ని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడమే. దేవుని ఆలయాన్ని ప్రేమించడం ద్వారా ఆలయంలో ఉన్న ప్రభు అనేక అద్భుతాలు మనకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈరోజు ఆ ప్రభు అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో దేవుడు అనేక అద్భుతాలు చేస్తుంటారు. అందుకే యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనంలో మీరు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మీకు దగ్గర వాడవుతాడు. అవును ప్రియులారా, మీరు దేవుని దగ్గరికి రండి,
దేవుడు మీకు దగ్గర వాడవుతాడు. ఇదే మనం గుర్తించుకోవాలి. దేవుని ఆలయాన్ని మనం, క్రీస్తు ప్రభు ఆలయాన్ని ఎంత గొప్పగా ప్రేమించారో అదే రీతిగా నువ్వు నేను ప్రేమించాలి. ఇక 4వదిగా చూసినట్లయితే ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది వినమ్రత, దీనత్వము. మన మానవ జీవితంలో ఎప్పుడైతే వినయాన్ని కలిగి ఉంటామో అద్భుతాలు చూడగలుగుతుంటాం. ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి ఉంటామో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతాం.